వైసీపీ నేత అంబటి మురళీకృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫైర్ అయ్యారు. గ్రీన్ గ్రేస్ భవనాలకు సరైన అనుమతులు లేవని మురళీకృష్ణ మాటల్లోనే తేటతెల్లమైందని ఆయన అన్నారు. కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కి రైల్వే అధికారులు అందించిన మాట వాస్తవమా కాదా? అంటే ఆయన ప్రాజెక్టు ఓనర్ గా మారినప్పుడు, ఇందాక నేను అడిగా, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి ఓనర్ గా ఎలా మారారని. ఎప్పుడైతే ఏలూరు జూట్ మిల్లుకు సంబంధించిన రైల్వే ఎన్ఓసిని తిరస్కరించడం జరిగిందో, ఏలూరు జూట్ మిల్లుకు సంబంధించిన యాజమాన్యాన్ని అధికారం ఉంది కాబట్టి వాళ్ళని భయపెట్టి, నాకు అధికారం ఉంది, నేను రైల్వే ఎన్ఓసీలు కానీ పర్మిషన్లు కానీ తెచ్చుకుంటా, నేను కావాల్సిన చోట సంతకాలు పెట్టండి అంటే వాళ్ళకి 89 అపార్ట్మెంట్లు, ఇవాళ చూడండి 5 ఎకరాల 80 సెంట్లలో ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఎన్ని వస్తాయి అపార్ట్మెంట్లు? సగం ఇస్తారు, కనీసం 50% వాటా ఇస్తారు. కానీ ఏలూరు జూట్ మిల్లు వాళ్ళకి కేవలం 89 అపార్ట్మెంట్లు మాత్రమే ఆయన ఇచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అలా ప్రాజెక్టు ఓనర్ అయిపోయాడు 2023 నవంబర్ నాటికి. మరి ఆయన ఓనర్ అయ్యే నాటికే ఆ ప్రాజెక్ట్కి రైల్వే ఎన్ఓసి తిరస్కరించారనేది ఆయనకి తెలుసు. ఆయనకి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళు ఏదైతే లేఖలు ఉన్నాయో ఆ లేఖల్లో బజరంగ అర్థాన్ని మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళ కాపీలు పంపించారు. అంటే ఎవరెవరిని మోసం చేస్తున్నారు?